అప్పుడు దావీదుని చూసినప్పుడు జనాలు ఏమనుకున్నారు తెలుసా? లైఫ్ అంటే వీడిదిరా, బ్రతికితే ఇట్లా బ్రతకాలరా. బాబా, దేవుడైన యెహోవా దావీదునకు నలుదిక్కుల నెమ్మది కలుగు చేశాడు. శత్రువుల మీద విజయం. ఎంత నెమ్మది, ఎంత హాయి అంటే దావీదు చూసిన ప్రతివాడు లైఫ్ అంటే వీడిదిరా, బ్రతికితే ఇట్లా బ్రతకాలరా, ఏమి హాయితో కూడుకున్న జీవితంరా అని దావీదును కూర్చొని అనుకున్నారు. కానీ ఏం జరిగిందో తెలుసా? దావీదు ఒకసారి మిద్దె మీద నుండి బత్షెబను చూసి హద్దు మీరాడు. దావీదు ఇంట్లో సునామీ ప్రారంభమైంది. ఒకరోజు కన్న కూతురు జుట్టెరు పోసుకొని ఏడ్చుకుంటా వస్తుంది. రే అమ్మా తామారో, ఏమైందిరా, ఎందుకు అట్లా జుట్టెరు పోసుకున్నావు? ఒకడు నన్ను చెరిపోయాడు డాడీ. నేను రాజునై ఉండగా రాజకుమార్తెను ఒకడు చెరపటమా? వాడు ఎవరో చెప్పు, వాడి పేరేంటో చెప్పు, వాడి మెడ మీద తలకాయ లేకుండా తీసేస్తా. ఆ కూతురు తలొచ్చి, వాడు ఎవడో కాదు నాన్న, నీ పెద్ద కుమారుడు ఉన్నాడే అమ్నోనే నన్ను పాడు చేశాడు నాన్న. ఆ మాట విని బైబిల్లో ఉన్న విచిత్రమైన మాట ఏంటో తెలుసా? దావీదు మిగుల కోపపడి మౌనం అయిపోయాడు అని రాసింది. ఎందుకు మౌనం అయ్యాడో తెలుసా? అమ్నోనును పిలిచి, రే బుద్ధి లేనోడా, ఏంట్రా తామార్తో నువ్వు చేసింది అని గనకంటే, అప్పుడు అమ్నోను ఏమనేవాడంటే, నానా నేను తామార్తో చేసింది తప్పైతే మరి నువ్వు బత్షెబతో చేసేవే, అది ఉప్పా అని కొడుకు ఎక్కడంటాడోనని తన తప్పు తన నోటికి తాళం వేయటానికి కారణమైంది.